రామబాణం. రామబాణం. రాముడు బాణంలా ఉంటుంది అనమాట. బాణంలాగా ఉంటుంది, అందుకని రామబాణం అంటారు మొక్క. ఈ యాకు కట్ చేసి యాకు తుంచి చోడుపిండి ఉంటుంది, చోడుపిండి కలిపి దీనంతా మెత్తేస్తారు. మెత్తేసి కాల్చేస్తారు. కాల్చేసాక రొట్టెలు వేసి కాల్చేస్తారు. కాల్చేసి తినేస్తారు. దగ్గు కఫం ఉంటుందా, దగ్గు కఫం టీబీ ఊపిరితిత్తులు పోయాయని చెప్తారా, అది తగ్గిపోద్ది. ఇది పెద్ద ఆకు ఉండదు, అంతే ఉంటుంది. అంతే ఒక ఆకు అనమాట. చిన్న రొట్టె రోజుకి ఒక ఆకు, ఒక 40 days టీబీ అయితే ఇక్కడ ఇంకొక లాజిక్. టీబీకి పనిచేసే మొక్క ఏదైనా, ఏ మూలికైనా హెచ్ఐవిని తగ్గించగలదు. హెచ్ఐవి పేషెంట్ లైఫ్ స్పాన్ పెంచగలదు. సెంచి కొట్టేస్తాడు హెచ్ఐవి పేషెంట్స్. అలాగా ఈ వాళ్ళు రోజు ఒక ఆకు మెత్తేసుకొని ఆకు కాల్చుకొని తిన్నారనుకోండి, ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళకి CD4 కౌంట్ అయ్యి బ్యాలెన్స్ అవుతాయి అనమాట. అవి లైఫ్ స్పాన్ పెరిగిపోతారు. ఓకే. 2 ఈ ఆకు ఎండబెట్టేసి ఓ సంవత్సరం పోయాక వేడి పాలలో వేసాం అనుకోండి, మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట. అంటే మళ్ళీ జీవం యవ్వనం తెప్పించేస్తాం అనమాట ఆకు. మామూలుగా కూడా ఇది పొడి తీసుకునే చిటికెడు రోజు మనం పాలలో వేసి తాగామనుకోండి, పిల్లకి కానిచ్చామనుకోండి, ఎప్పుడు స్లిమ్గా ఉంటామన్నమాట, కొంచెం యాక్టివ్గా ఉంటామన్నమాట. అలా వయసు తెలియదు అనమాట. అంటే ముసలితనం రాకుండా చేస్తుంది. ఆ రామబాణంలా పని చేస్తాం అనమాట. అంటే హెచ్ఐవి లాంటి జబ్బుల మీద రామబాణమే కది అదే. ఓకే. కానీ దొరకదు. ఇవన్నీ మనమే నాశనం చేసేసాం. కొంత ఏమో స్వాతంతో పట్టుకుపోయాం. మిగతాది ఏంటంటే పైత్యం పరాకాష్కి వెళ్ళిపోయి మన భోజనాలని ఫారెస్ట్లో ట్రెక్కింగ్లని అవన్నీ వచ్చి శుభ్రంగా తొక్కి నాశనం చేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎందుకు ఉంటాయి ఇక్కడ? ఇవి చాలా పవిత్రంగా ఉన్న ప్లేస్ దగ్గర ఉంటాయి. ఆ ప్లేస్లో పవిత్రం పోయిందనుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో పవిత్రంగా ఉన్న చోట ఇంకా ఎక్కడికో పోతాయి, మనకు అందం చోటకి. ఇప్పుడు అవసరం అనుకోండి, మన కాలు దగ్గర ఉంది, తన్నేసాం, సిరొత్తే మోకాలు అడ్డెట్టండి ఎవడో, అలా ఉంటుంది మన పని. అవసరం ఆ చేతులు కాలేక ఆకులు పట్టినట్టు ఉంటుంది పరిస్థితి. అలాగే ఏంటంటే ఎక్కడికో పోతాయి, అప్పుడు ఎత్తుక్కుంటాం. ఈ మొక్క ఎత్తే నీ లచ్చత్తా అంటాడు, ఆడేదో మొక్క తెచ్చిస్తాడు. ఈ లచ్చ పోయే తెచ్చింది బూడిదే. వీళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళకేం ఉండదు, వీళ్ళకి మొక్కలు వీళ్ళు పనులు చేసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ నాశనం చేయరు, ఇక్కడ ఖరాబ్ చేయరు. వీళ్ళు ప్యూర్గా ఉంటారు, పట్టించుకోరు, వాళ్ళ పనులు ఉంటారు. వాళ్ళకి అవసరం లేదు, పట్టించుకోవడం కారణం వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేదు ఆ మొక్కలు కనిపిస్తాం. అలా అనమాట. అలా ఏంటంటే పెద్దలకు అందరూ తెలిసి వైద్యం, ఇతను కొంచెం తెలిసింది కొంచెం తెలియలేదు. ఇప్పుడు ఈయన తెలిసింది నాకు చెప్తాను, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇదే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అంటే. ఇలా ఎప్పుడు జరుగుద్ది? ఎవరికైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో నేర్పేవాడు దగ్గర వచ్చి నేర్పేస్తాడు. సంకల్పం అంటే పట్టు విడని, అదే ఉడుము పట్టులో ఉండాలన్నమాట. ఆ సంకల్పం నేను నేర్చుకోవాలి అనుకుంటే చాలు. అనుకుంటుంటే నీ రోజుకొక మెసేజ్ వస్తానమాట. ఏ పుస్తకం అవుతుంది, లేదా ఎవరో చెప్తాడు, లేదా పలానా వాళ్ళు చెప్తారు, ఏదో తక్కువ చదువుతుంది. ఏదో చూస్తుంటే ఇప్పుడు ఎంత టెక్నాలజీ కదా, ఏదో ఇష్యూ చెప్తుంటే టెక్మని ఎవడో ఎత్తలేదు అంటాడు. అమ్మో అలా అనమాట. అలా ఏంటంటే నేర్చుకోవాలని తప్పన ఉంటే అది ఏ స్కిల్ అయినా, అది దొంగతనం అయినా నేర్చుకోవచ్చు అనమాట. అది కలే కదా, ఎంకరేజ్ చేయకూడదా? అలాగా వీటిని జారు విడుచుకొని ఇంకా చివరి దశలో చివరి అంచులో ఉన్నమాట. చూడంటే రాగులు చూడలు అంతే. రాగి జావ ఉంది కదా అని మనం సోడి జావ అంటారు కదా, సోడా అంటాం మేము. అంటే రాగి జావ రాగులు అంటాం, సోడా అఫీషియల్ పేరు ఉంది కదా. మనకు అన్ని కొత్త పేర్లు వచ్చేసి మనకు గుర్తుపట్టలేకపోతున్నాం. స్టైల్ పేర్లు వచ్చాయి కదా. రాగి జావ అనేది అంటారు ఇంగ్లీష్లో, పొద్దున్నే తాగుతుంటారు పార్క్. రాగి మాల్ట్ అంటాం కదా, అదే రాగిలు అంటే చూడలే. రాగులు అంటాం, సోడా అంటాం. ఇప్పుడు రాంబాణం ఉంది, సోడిపిండి అంటే నీకు అర్థం కాదు, మేము చెప్పలేము. మీ రోజు వాడిదే, మీ భాష మాకు రాదు, మా భాష మీకు రాదు. మీరేదో డిఫరెంట్ పేర్లు, వెరైటీ పేర్లు పెట్టుకుంటారు. ఏదో గొప్ప కానీ షోష అంటే ఏదో గొప్ప అనుకుంటారు. డబ్బులు ఖర్చు పెడతాం కదా. సోడిపిండి అంటే డబ్బులు రావు. అందుకని రాగి మాల్ట్ అన్నాడు అనుకోండి, మనం 50, 100, 200 ఇచ్చేస్తాం. 10 రూపాయలు దానికి 500 ఇచ్చేస్తాం. అడ్డ మంచి నీట్గా ప్యాక్ చేసి రాగి మాల్ట్ అంటాడు.
రాగి మాల్ట్ అంటే ఏం చేస్తాం. సోడిపిండి అని ఇక్కడికి వచ్చి సోడిపిండి అన్నాం అనుకోండి, 10 రూపాయలు, ఎందుకు సోడిపిండి, పిండి ఏం చేసుకుంటాం అంటారు. కానీ రోజు మాత్రం గడగడ తాగేస్తుంటారు డబ్బులు పెట్టుకుని. సోడి పిండి అంటే రాగి మాల్టే, అదేందా. అలా రాగి మాల్ట్ పొడి, రాగి మాల్ట్ పొడి మెత్తగా, అయితే చోళ్ళు రాగులు ఆడించేసుకుని పొడి, అయితే రాగి మాల్ట్ పొడి. మాల్ట్ మీకు దొరుకుతుంది కదా, అంత ఓపిక లేకపోతే ఆ మాల్ట్ పొడిని ముద్దలా కలిపేసి ఈ ఆకు మీద మెత్తే బజ్జీలాగా, అట్టిగా బజ్జీ వేస్తాం కదా, పిండి కలిపి ఇలా ముంచి అలా అలా వేసుకోవచ్చు. బజ్జీలు వేసుకొని తిన్నాం అనుకోండి రోజుకొకటి. మళ్ళా మంచిదని ఎక్కువ తినేనుకోండి అమృతం విషం అయిపోద్ది. అలా ఏంటంటే ఈ అమృతం కొంచెమే తాగాలి, ఎక్కువ తాగకూడదు. అలా రోజుకొక ఆకు తింటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఏంటంటే శుభ్రంగా ఎండబెట్టి పొడి చేసేసుకొని రోజు చిటికెడు పొడి పాలలో వేసి తాగండి. అది ప్యాకెట్ పాలు కాదు, ఆవు పాలు. ఇంకా పాలలో ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా అరటిపండుకి ఇలా అద్దుకొని తినేయడమే. అప్పుడు మీకు దీని ప్రాపర్టీస్ అన్నీ, మీకు ఇమ్యూనిటీ పెరుగుద్ది, శక్తి పెరుగుద్ది, నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుద్ది, బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది. అలాగా మనకి టీబీలు అలాంటివి రాకుండా ఉంటాయి. అలా డిటాక్సేషన్ కూడా అయిపోతుంది. అలా మంచి బలం ఇది. బలం ఇమ్యూనిటీ పెంచడంలో అద్భుతమైన మొక్క అనమాట. సరే మొక్కలుంటే పంపించింది, లేదా అమెజాన్లో చెక్ చేస్తారు. అమెజాన్లో వేసుకుంటే ఆవకాయ పచ్చడి ఏమి ఉండదు. ఆవకాయ పచ్చడి దొరుకుతాయి కానీ రాంబాణాలు దొరకవు. అమెజాన్లో అమ్మినా నమ్మకండి, ఎవరైనా షాపులో అమ్మినా నమ్మకండి. అవన్నీ బూటకం. ఆ డబ్బు కోసం బోడి మాయమాటలు చెప్తాడు. ఆ రాంబాణం నాకే దొరకదు, 18 ఏళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ చూసాను రాంబాణం. లాస్ట్ ఇయర్ ఎక్కడికో అరకు పైకి వెళ్ళాం, అక్కడ దొరికింది కొండ మీద 2 మొక్కలు. ఇవి వీళ్ళతో నేను పెంచిస్తున్నాను. ఈ మొక్కలు వీళ్ళతో ఈ ప్లేస్లోనే పెంచిస్తాను. పెంచిన తర్వాత వీళ్ళు ఆకులు ప్రాసెస్ చేసి అమ్ముతారు, అప్పుడు కొనుక్కోండి. సో వీళ్ళకి ఉపాధి, 2 వీళ్ళ పిల్లలు కూడా దీన్ని కంటిన్యూ చేస్తారు. చేస్తే తరతరాలు వీళ్ళకి మనం సంపద సృష్టించిన వాళ్ళు అవుతాం. 2 మన పర్పస్ సర్వే అవుతుంది. కేవలం మన పర్పస్ సర్వే అవ్వాలంటే మనం కూడా ఉన్నాం. మన తర్వాత మన పిల్లలే మనకే దక్కన పోద్ది అనమాట. అందుకేంటంటే చిన్న థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి. మనం మార్చుకోకపోతే మాత్రం ఏముండదు. నెక్స్ట్ తరం ఏమిస్తాం? మీ పిల్లలకి ఏమిస్తారు? ₹1 ఆస్తి ఇచ్చారనుకోండి, వాడికి ఏదో వచ్చిందనుకోండి, ఈ మొక్క దొరుకుద్దా? ఏముండదు. ₹1,00,000 ఎందుకు పనికిరాడికి చూసుకుని ఆడడం తప్ప. ఏమంటే ఏసీలో వెళ్ళి అక్కడ కట్టేస్తాడు, అయిపోయి. అలా ఏంటంటే అలా కాకుండా మనం ఇలాంటివి కాపాడి ఈ నాలెడ్జ్ కూడా మన పిల్లలకు చెప్తాం అనుకోండి. మనం తింటుంటే మన పిల్లలకు తెలుస్తుంది, ఇది రాదే అని చెప్తుంటే అలా నేర్చుకుంటారు. వాళ్ళు తర్వాత పెంచుకుంటారు. ఓకే, ఇది పట్టుకెళ్ళి మనం ఇంట్లో వేసుకుందాం, అపార్ట్మెంట్లో వేసేసుకుందాం, కుండీలు వేసుకుందాం అంటే ఏం తవ్వదు. పెరుగుద్ది, ఏడుస్తూ పెరుగుద్ది, తర్వాత మీకు ఎందుకు పనికిరాదు. ఎక్కడ మొక్క అక్కడే మనం పెంచగలిగితే అద్భుతం. కొన్ని ఉంటాయి ఇంక ఇంట్లో పెంచేసుకోవచ్చు, అలాంటివి మేము చెప్తాం. ఇలాంటివి మాత్రం ఈ ప్రాసెస్లో వీళ్ళతోనే పెంచుతాం.